నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న 13 మంది శానిటేషన్ కార్మికులను 50 సంవత్సరాలు పూర్తయ్యాయనే కారణంతో విధుల నుంచి తొలగించడం అన్యాయమని ఏఐటీయూసీ నాయకులు మండిపడ్డారు. తొలగించిన కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఈ చర్యలకు బాధ్యులైన పద్మావతి ఏజెన్సీ వారిపై కఠిన చర్య తీసుకుని ఆ సంస్థ కాంట్రాక్ట్ ను రద్దు చేసేంత వరకు తమ నిరసన దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ దీక్షకు మద్దతు తెలిపిన టీడీపీ నాయకుడు జిల్లెల శ్రీరాములు గారికి ఏఐటీయూసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఏఐటీయూసీ అధ్యక్షుడు డి శ్రీనివాసులు, కార్మికులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. తొలగించే కార్మికుల విధులకు తీసుకోవాలి, తొలగించే కార్మికుల విధులకు వెంటనే తొలగించే కార్మికుల విధులకు వెంటనే ఉద్యోగ భద్రత పనికి తగ్గట్టు వేతనాలు మా కోరికలు తీరే వరకు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఐక్యత రద్దు చేయాలి. పద్మావతి ఏజెన్సీ వెంటనే రద్దు చేయాలి. పద్మావతి ఏజెన్సీ వెంటనే ఈవిడి న్యూస్ కు స్వాగతం. గత 6 రోజుల నుంచి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటైజేషన్ కార్మికులు ధర్నా చేస్తున్నారు. ఏఐటీసీ ఆధ్వర్యంలో 6 రోజుల నుంచి ధర్నా చేస్తున్నా కనీసం పట్టించుకునే నాగమే లేదు. వీరికి కనీసం సూపరింటెండెంట్ వచ్చి మీ కోరిక లేదు, మీ డిమాండ్స్ ఏమి అడగడం లేదు. అలాగే పద్మావతి ఏజెన్సీ వాళ్ళు కూడా వీళ్ళని ఏం కావాలో మీకు ఏ డిమాండ్ అడగడం మీరు ఎవరు వచ్చి 50 ఏళ్ళు పైబడినాయి మీకు మీ ఉద్యోగాలు మేము తీసేసామని చెప్తున్నారు తప్ప ఏం లేదు. మేము మాట్లాడి చెప్తామని ఇంతవరకు 6 రోజుల నుంచి ధర్నా చేస్తున్నా కూడా వీళ్ళని పట్టించుకునే పాపన పోలేదు. వీళ్ళ బాధలేంది, వీళ్ళ వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాం. నమస్కారం. ఈరోజు నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో శానిటైజర్ వర్కర్గా పనిచేస్తున్న కార్మికులను 50 ఏళ్ళు నిండే సాగుతో వారిని తొలగించడము సిగ్గుచేటు. కాబట్టి కొత్త వచ్చిన పద్మావతి ఏజెన్సీని ఏంటో రద్దు చేయాలా? ఎందుకంటే ఎవరు వచ్చా కానీ ఏ కాంట్రాక్టర్ వచ్చా కానీ వీళ్ళతో పనులు చేపించుకున్నారు. కానీ ఈ విధంగా కుంటు సాగులు చెప్పి 50 ఏళ్ళు వచ్చాయని తొలగడం ఇది ఏమైనా చర్య? కాబట్టి వీరు ఏజెన్సీ వాళ్ళు తొలగించిన వారిని వెంటనే ఎక్కించుకొని వారికి 6 నెలల జీతాలు వేసి వారిని స్వచ్ఛందంగా తీసుకోవాలా అని ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే వీరు కరోనా టైంలో వీళ్ళు ప్రాణాలు లెక్క చేయకుండా వీళ్ళు ప్రజల ప్రాణాలే మాకు ధ్యేయంగా దేవుళ్ళు అని చెప్పి కాపాడినారు. ఆ రోజు ప్రభుత్వాలకు మంచి సేవ చేశారు, ప్రభుత్వ హాస్పిటల్లో మంచి సేవ చేశారు. అలాంటి వాళ్ళని ఇది తొలగించి వీళ్ళు కడుపు కొట్టడము సిగ్గుచేటని ఈరోజు వీళ్ళు ఈదిన పడ్డారు. ఈరోజు తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక అల్లో రామచంద్రాన్ని అలమరిస్తున్నారు. కొట్టాడితే కాదని పరిస్థితులు. వీళ్ళని వెంటనే విధులకు తీసుకొని వీరితో సేవ చేయించుకోవాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ యూనియన్ ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. వీళ్ళు వెంటనే తీసుకోకపోతే రేపు చలో అమరావతి డిఎంఓ ఆఫీసు గేట్లను తంతామని ఈ విధంగా తెలియజేశాం. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామని ఏఐటీసీ ముందుండి పోరాటం చేస్తామని ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు శ్రీనివాసులు, ఏఐటీసీ మెడికల్ కాంట్రాక్ట్ యూనియన్ జిల్లా కార్యదర్శిని. ఏఐటీసీ నాయకులు శ్రీనివాసులు గారికి మరియు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కమిటీ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వీళ్ళు 5వ రోజు. మరి వారిని 50 సంవత్సరాలకే కరోనా టైంలో కూడా వాళ్ళు విధులు నిర్వర్తించారు. కరోనా రోగం వచ్చినా కూడా హాస్పిటల్లో సేవలు అందించారు. ఎటువంటి రోగం వచ్చినా కూడా మానవునికి మరి టీబీ కానీ చెయ్య కానీ మరి క్యాన్సర్ కానీ ఎటువంటి జబ్బులు వచ్చినా కూడా వారు సేవలు అందించినారు హాస్పిటల్లో. వారి జీవనాధారమే ఈ మెడికల్ హాస్పిటల్లో పనిచేయడము. వారిని నిర్దాక్షిణ్యంగా 50 సంవత్సరాలు నిండినాయని చెప్పి తీసేయడం చాలా అన్యాయము. మరి ఇప్పటికైనా ఏజెన్సీ వారు గుర్తించి
వారిని విధుల్లోకి తీసుకొని వారికి సరి అయిన జీతము 18,000 ఇవ్వాలని చెప్పి పేదవారు, అత్యంత పేదవారు, ఎక్కాడిపోయాని డొక్కాడని పరిస్థితి, వారి పిల్లలు మరి వాళ్ళ కుటుంబము బాడిగలు కట్టుకోవాలి. మరి ప్రభుత్వ ఏజెన్సీ వారు ఇప్పటికైనా గమనించి వారిని విధుల్లోకి తీసుకొని వారికి ఉద్యోగ భద్రత కల్పించి వారికి పిఎఫ్ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి నేను మిమ్మల్ని ఏజెన్సీ వారిని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన వారికి వీళ్లకు సంఘీభావం తెలుపుతున్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున వారిని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మరి భాస్కర్ నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు జిల్లెల శ్రీరాములు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నంద్యాల. నా పేరు సుశీలమ్మ. నేను నంద్యాల జిల్లా మామూలుగా నంద్యాల జిల్లాకు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ప్రెసిడెంట్ను. మేము 99 నుంచి ఆనాడు మాకు ఫరూక్ గారు, చంద్రబాబు నాయుడు ఆ రోజు వచ్చి చదువులు లేవు, ఏమి లేకుండా మీరు పని చేసుకునే పొదుపు నుంచి మాకు పనులు ఇచ్చినారు. వయసు జుల్లే ఆ రోజులలో ఏమి జుల్లే మమ్మల్ని ఆనాటికి మేము ఆ రోజులలో మేము 35 సంవత్సరాలు తగ్గింది. మేము కూడా ఆలోచించి కూడా వయసు తగ్గలోనే తీసుకొని ఆయన చెప్పినట్టే ఇది ఫరూక్ గారి వాయన సన్నిధిలోనే జరిగింది. ఇక్కడ శ్రీరాములన్న కావచ్చు, వీళ్ళల్లో కావచ్చు, అందరు కలిసి మమ్మల్ని చేర్చినారు. ఇక్కడ అక్కడి నుంచి ఇంతవరకు కూడా మేము పనులు చేసుకుంటూనే బతికిన. వాళ్ళకు ఒక చెడ్డ పేరు లేకుండా హాస్పిటల్కు, నంద్యాల హాస్పిటల్కు మన జిల్లా కాకుండా ట్రోఫీ తీసుకున్నాం. మేము పనులు చేసి ట్రోఫీ తీసుకున్నాం. 35 లక్షల ట్రోఫీ తీసుకున్నాం. మనం గుడ్ విల్ వచ్చింది మనకి. ఫస్ట్ వచ్చింది శానిటేషన్ వర్కర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, సిస్టర్లు కావచ్చు, మొత్తం కలిసి యాజమాన్యం వాళ్ళంతా కష్టపడి మేము పనిచేసినాం. ఈ రోజు ఈ భాస్కర్ నాయుడు వచ్చిన తర్వాత 50 ఏళ్ళు వచ్చినాయని కొంత ఇట్లా చేయలేమని, కొంత అట్ట చేయలేమని, కొంత ఇక్కడ ఉండే సూపర్వైజర్లు కూడా చాలా సతాయిస్తున్నారు. జాగ్రత్త సూపర్వైజర్లు, మీరు లెక్క లేకుండా మీరు ఆలోచిస్తున్నారు. అది మీరు కూడా మా లెక్కనే, మీకు కొంచెం జీతం ఎక్కువ, మాకు కొంచెం జీతం తక్కువ. మేము కష్టపడి బాత్రూములు కడగాల, నువ్వు కాళ్ళు వేసుకుని వేసి పని చేయంటావు. ఇది కరెక్ట్ కాదు. కాకపోతే ఇది భాస్కర్ నాయుడు ఇచ్చిన బిగి మీకు. కానీ ఈనాడు మేము చంద్రబాబు నాయుడిని ఒకటే కోరుతున్నాం. ఆనాడు అందరం మేము కలిసి ఆయన కావాలని కోరుకున్నాం. ఈనాడు కూడా మేము తెలుగుదేశంలో తిరిగినాం కూడా. మేము ఎప్పుడు 85 నుంచి కూడా తెలుగుదేశం అంటే మేము పానం కోసుకొని బతికే వాళ్ళము. కాబట్టి ఈ రోజులలో కూడా మేము అట్టే పనిచేస్తున్నాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఫరూక్ గారు సార్ గారు కావచ్చు, శ్రీరాములన్న కావచ్చు, దయచేసి మా పనులు మాకు కల్పించమని చెప్పి మేము కోరుకుంటున్నాం. నంద్యాల జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్ను నేను. నా పేరు తులసమ్మ. నేను గత 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు టైం నుంచి చేస్తున్నాము. కాకపోతే ఏ కాంట్రాక్ట్ వచ్చినా మమ్మల్ని మీకు ఏజీ అని చెప్పి ఎవరు అనలేదు. ఈ పొద్దు భాస్కర్ నాయుడు సారు కాంట్రాక్ట్ వచ్చిన నుంచి మమ్మల్ని 50 ఏళ్ళు అని చెప్పి ఏగిచ్చి మమ్మల్ని బయట పెట్టినాడు. 6 నెలలు అవుతుంది, మాకు జీతాలు లేవు. మా కొడుకులు పిల్లలు బో పెట్టారు. మీ పిల్లల్ని పెట్టుకోమంటే మా పిల్లలు పనులు చేస్తే మాకు బో పెడతారా? మా పిల్లలు చదువుకున్న పిల్లలు ఏదో అంత ఇంత చదివిచ్చింటాం. మేము వాళ్ళు వచ్చి లెట్రిన్లు బాత్రూమ్లు కడతారా? మేము కరోనా టైంలో వాళ్ళ పెళ్ళాం పిల్లలు అందరూ ముసలలో నిడిచిపెట్టిపోతే వాళ్ళ శవాలు మేము చేసుకొని పన్నాం. ఒక్కొక్క టయాన ఎత్తుకోలేక దించుకోలేక వాళ్ళని సేవ చేసి పంపించినాం మేము ఇళ్లకు. చంద్రబాబు నాయుడు సార్ మమ్మల్ని గమనించి మమ్మల్ని ఆలోచించి మాకు అన్నం పెట్టమని మేము అడుక్కుంటున్నాం తప్ప మేము ఇంతకంటే ఏం అడగలేదు. మేము పని చేత కాకపోతే మేము ఇళ్ళకి వెళ్ళిపోతాము, అడుక్కొని తింటాము, పనులు చేస్తాము, మేము సేవ చేస్తామని అడుక్కుంటున్నాము. మమ్మల్ని దయచేసి చంద్రబాబు సార్, లోకేష్ సార్, పవన్ కళ్యాణ్ సార్ మీరు ఉన్నారనే మాకు ధైర్యము. కాకపోతే మీరే మమ్మల్ని పట్టించుకోకపోతే ఈ కాంట్రాక్టులు పట్టించుకుంటారా? మమ్మల్ని కాంట్రాక్టు ఇంత అన్యాయం చేయడం పద్ధతి కాదు. మమ్మల్ని దయచేసి మాకు పని ఇప్పివని అడుక్కుంటున్నాము ప్రభుత్వాన్ని. డిమాండ్ ఏమి లేదు, మమ్మల్ని నిధుల్లోకి తీసుకొని పనులు చేపించుకోమని అడుక్కుంటున్నాం. మేము మాకు పనులు కావాలి, మేము పని చేస్తాము. పని చేయలేకపోతే మేమే వెళ్ళిపోతాము. కానీ ఏజీ అని మాత్రం మమ్మల్ని కడుపు కొట్టొద్దని చెప్పి మేము అడుక్కుంటున్నాము. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.